హలో అండి. నేను ప్రమీల. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! రిచ్ అయితేనే యూట్యూబ్ చేయాలా? రిచ్ అండ్ పూర్ డస్ నాట్ మ్యాటర్ ఇన్ యూట్యూబ్ అని. అలా ఎందుకు పెట్టానంటే, చాలామంది యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలనుకుంటారు. కానీ చేయలేకపోతారు. అందులో కొన్ని కొన్ని రీజన్స్ ఉంటాయి. అది నేను వీడియోలో మాట్లాడదామని చెప్పి ఆ థంబ్‌నెయిల్ పెట్టాను. మీరు నా వీడియో చూడకపోయినా పర్లేదు. అట్‌లీస్ట్ వినండి. ఇంట్రెస్ట్‌గా ఉంటది. మీకు చూడాలనిపించినా పర్లేదు. ఎందుకంటే నేను ఫ్రీ స్కేలింగ్ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్‌గానే ఉంటది చూడండి. చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొంతమందికి పాస్ అవుతుంది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని మా వారిని అడిగినప్పుడు మా వారు మనం పల్లెటూరులో ఉంటాం, మన వీడియోస్ ఎవరు చూస్తారు, ఎవరు చూడరు, ఎందుకులే అన్నారు. కానీ నేను మాత్రం మనమే పల్లెటూరులో ఉంటున్నామా, మనలా చాలామంది ఉంటారు కదా, అలాంటి వాడు చూస్తారులే అని చెప్పి నేనైతే స్టార్ట్ చేశాను. మనకున్న సిచ్యువేషన్ బెటర్ అవ్వాలంటే, మనకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ బెటర్ అవ్వాలంటే యూట్యూబ్ ఆల్సో ఈజ్ ఏ బెస్ట్ ప్లాట్ఫామ్. యూట్యూబే బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పట్లేదు. చాలామంది ఆడవాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడలేరు, పిల్లలతో ఇంకా చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు, బయటికి వెళ్ళి కష్టపడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ యూట్యూబ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. మన దగ్గర ఫోన్ ఉండి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఓర్పు సహనం ఉంటే చాలు. ఎందుకంటే వీడియోస్ పెట్టగానే మనకేం యూస్ వచ్చేవు, వీడియోస్ పెట్టగానే మనకేం మనీ వచ్చేవి కదా. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలని. అవన్నీ 1 ఇయర్లో మనం రీచ్ అవ్వాలంటే మనకు ఫస్ట్ ఓర్పు సహనం అనేది ఉండాలి. ఆ తర్వాత మాత్రం మనం సక్సెస్ అవుతాం. అలా లేకుండా కన్సిస్టెన్సీ లేకుండా అప్పుడొక వీడియో పెడుతూ మనం కన్సిస్టెన్సీ లేకుండా సక్సెస్ కావాలి అంటే మాత్రం సక్సెస్ అవ్వలేము. అండ్ మన దగ్గర ఇంట్రెస్ట్ ఉండాలి ప్రతిరోజు వీడియో చేయాలని. అలాగే మంచి కంటెంట్ కూడా ఉండాలి. ఏదో వీడియో తీసేసాంలే, ఏదో పెట్టేసాంలే అని కాకుండా మనం తీసే వీడియో చూడడానికి కొంచెం ఇంట్రెస్ట్గా, అలాగే దాని వెనక మనం మాట్లాడే మాటలు వేరే వాళ్ళకి ఉపయోగకరంగా యూస్ఫుల్ అయ్యేలాగా, ఒక్కరికైనా సరే ఉపయోగమైనా చాలు. ఒక్కళ్ళనైనా సరే మన వీడియోస్కి మనం గ్రాస్పింగ్ చేసుకుంటే చాలు. ఒక్కళ్ళైనా సరే మన వీడియోస్ మనం చూడగలిగేలా చేసుకుంటే, ఆ ఒకరు ప్రతిరోజు మన వీడియోస్ చూసారంటే వాళ్ళకి నచ్చి వేరే వాళ్ళకి మన వీడియోస్ సజెస్ట్ చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు వీడియోస్ చేసినా సరే ఒకళ్ళకి ఇంట్రెస్ట్గా, ఒకళ్ళకి యూస్ఫుల్ అయ్యేలాగానే చేయాలి తప్ప ఏదో తీసాంలే పెట్టాంలే అన్నట్టు కాదు. ఇదివరకు నేలాగా తీసేదాన్ని. ఈ మధ్యన ఏం ఫిక్స్ అయ్యానంటే, నా వీడియోలో ఏదైనా సరే ఒక మ్యాటర్ ఉండాలి, వేరే వాళ్ళకి ఉపయోగపడాలి, నేను చేసే వీడియో ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అయ్యి నా వల్ల ఒక్కళ్ళైనా మారాలి అనే దాన్నే పెట్టుకున్నా. నేను తీసే వీడియో చాలా సింపుల్గా ఉన్నప్పటికీ వెనక నేను మాట్లాడే మాటలు అసలు అంత సింపుల్గా ఉండకూడదని ఫిక్స్ అయ్యాను నేను. అండ్ ముందు ధైర్యంగా కెమెరాని ఫేస్ చేసే ధైర్యం ఉండాలి. ఆ తర్వాత కెమెరా వెనక మాట్లాడే మాటలు వినడానికి కూడా ధైర్యం ఉండాలి. ఒక్కొక్కసారి మన మాటలు మనమే వినలేము. ఇప్పటికీ నా వీడియోస్ నేను చూసుకోను, నా మాటలు నేను వినలేను. ఎందుకంటే చాలా సిగ్గుగా ఏదోలాగా అనిపించిద్ది. అది రాంగ్ అని నేను తెలుసుకున్నా. మన మాటలు మనం వినగలగలేకపోతే ఎదుటి వాళ్ళు మన మాటలు ఎలా వింటారు అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఒకటికి 2-3 సార్లు ఆ వాయిస్ని చెక్ చేసుకొని అందులో ఏమన్నా తప్పు ఉందా, ఇంకా ఆడియన్స్కి ఇది ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అని మనం దాన్ని కంటెంట్ రాసుకొని దాన్ని మనం ఎట్లాగైతే డిజైన్ చేసుకొని మన యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి. కొంతమంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే మేడలు ఉండాలి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండాలి, అద్దాల మేడలు ఉండాలి, అద్దాల గోడలు ఉండాలి అనుకుంటారు. అదేమీ అవసరం లేదు. నీకు వీడియోస్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండాలి, నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు అవసరం ఉంది అనే క్యూరియాసిటీ ఉండాలి. అవన్నీ ఉంటే మాత్రమే చేయగలుగుతాము. ఎవరో చూసి ఏదో అంటారు, మన చుట్టుపక్కల వాళ్ళు ఏదో అంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో అంటారని ఫీల్ అయితే వాళ్ళు వచ్చి మనల్ని పోషించలేరు. కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి మనం వెనకడుగేస్తే మనల్ని ఎవరు పోషించలేరు. మనల్ని మనమే పోషించుకోవాలి. కాబట్టి మన లైఫ్ మనమే లీడ్ చేయాలి. కాబట్టి వాటన్నిటిని మనసులో తీసేసి ఈరోజు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి. మన దగ్గర పెద్ద పెద్ద టాలెంట్లు ఉండాలి. టాలెంట్స్ అంటే డ్యాన్స్ చేయాలి, స్కిట్లు చేయాలి, ఇట్లాంటి ఎంటర్టైన్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే చూస్తారు అంటే దట్ వాస్ టోటల్లీ రాంగ్. మనకు వచ్చిన పని, మనకు కుకింగ్ వచ్చా, కుకింగ్నే ఇంట్రెస్ట్గా వీడియో తీయచ్చు. అలాగే మనకేమన్నా క్లీనింగ్ వచ్చా, ఎట్లా క్లీన్ చేసుకోవాలి అని, మనకేమన్నా మన గ్రాసరీస్ టిప్స్, మనీ ఐడియాస్ అవి ఏమైనా తెలుసా, అవి ఎట్లా మనం ఇంట్రెస్ట్గా వాళ్ళకి చెప్పాలి. ఇట్లాంటివి ఐడియాస్ ఉన్నా చాలు మనం సక్సెస్ అవ్వడానికి. అంతేగాని ఎంటర్టైన్మెంట్ వేలో కామెడీ చేయాలి, డ్యాన్స్ చేయాలి, ఇట్లాంటి వీడియోస్ మాత్రమే చూస్తారనుకోవడం మాత్రం పుట్టగానే ఎవరు పేదవాళ్ళు అయిపోరు, అలాగే పుట్టగానే ఎవరు ధనవంతులు అయిపోరు కదా. వాళ్ళు పుట్టి పెరిగి సంపాదించుకొని వెనకమాల కూడబెట్టుకున్న తర్వాత పేద ధనిక అనేది డిసైడ్ చేస్తారు. అట్లాంటి భేదాలు కూడా మనం ఎప్పుడు అసలు పెట్టుకోకూడదు, మనసులో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అని చెప్పి. పుట్టగానే ఎవరు పేదవాళ్ళు అయిపోరు. మనకు ఓపికన్నంత వరకు మనకి
సహనం ఓర్పున్నంత వరకు మనం కష్టపడుతూ ఉండాలి. కష్టపడింది వృధా చేయకుండా వెనకమాల మనం కూడబెట్టుకొని దాచుకుంటూ ఉండాలి. మన కష్టార్జితంతో మనం బ్రతుకుతూ ఉండాలి. అలా కష్టపడుతూ ఉండాలి. కష్టపడకుండా ఏది రాదు. కష్టపడకుండా వచ్చింది మన దగ్గర ఏది శాశ్వతంగా ఉండదు. సో మన కష్టాన్ని మనం నమ్ముకుంటే ఖచ్చితంగా ఎప్పటికైనా సక్సెస్ అవుతాం మన లైఫ్లో. ఎవరో చెప్తే చేద్దాము, ఎవరో చెప్తే స్టార్ట్ చేద్దాం అని అనుకోవద్దు. ఎవరికైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుని మనసులో ఉంటే ఈరోజే స్టార్ట్ చేయండి. రేపు ఎల్లుండి మంచి రోజులు ముహూర్తాలు అని ఆలోచించకుండా ఈరోజే మంచి రోజు అని చెప్పి మీ సక్సెస్కి మొదటి మెట్టు ఈరోజే అని చెప్పి ఖచ్చితంగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ చేయొచ్చు. యూట్యూబ్ ఈజ్ అ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ హౌస్ వైఫ్స్ అని చెప్పొచ్చు. అసలు ముందు నీకే సబ్స్క్రైబర్స్ లేరు, నీకే సక్సెస్ లేదు, నువ్వు మాకేం చెప్తున్నావు అనుకోవద్దు. నా సక్సెస్కి కారణం నేనే, సక్సెస్ అవ్వకపోవడానికి కారణం కూడా నేనే. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది నేను మెయింటైన్ చేయలేదు. అప్పుడొక వీడియో 2 నెలలకు ఒక వీడియో, 3 నెలలకు ఒక వీడియో అలా పెట్టేదాన్ని. కానీ అలా పెట్టకూడదు. అది పెట్టడం వల్ల మనకే లాస్ అని నేను ఈ మధ్యన తెలుసుకున్నాను. 1 ఇయర్ లోపు మన వీడియోస్ పెట్టకుండా అలా వదిలేస్తే మన వాచ్ టైం అంతా పోయి మన ముందు వీడియోస్ పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోద్ది. అది చాలా తప్పు అని నేను తెలుసుకున్నా. ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా 4000 వాచ్ అవర్స్ వచ్చే వరకు, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు మొదలుపెట్టింది ఆపకుండా చేయాలి. నేను అది ఈ మధ్యనే తెలుసుకున్నాను. అందుకని రోజుకు ఒక వీడియో అయినా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అట్లీస్ట్ రోజుకు ఒక 2 షార్ట్ వీడియోస్ అయినా, రోజుకు ఒక లాంగ్ వీడియోని పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు మాత్రమే 4000 వాచ్ అవర్స్ మనం కంప్లీట్ చేయగలము. లేకపోతే 1 ఇయర్ లోపు 4000 వాచ్ అవర్స్ అంటే చాలా 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 కష్టం. అది ఒకవేళ మనం వీడియో బాగా చేసి ఎక్కువ మంది చూస్తే అసలు మనకి 10 డేస్లో వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. అలా కాదు వ్యూస్ తగ్గుతున్నాయి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రోజు చేస్తూ ఉంటే రోజుకి ఒక్కొక్క సబ్స్క్రైబర్ అన్న పెరిగి ఒక్కొక్కలన్నా ఫుల్గా మన వీడియో చూసి మన వాచ్ అవర్స్ అనేవి పెరిగి మనకు త్వరగా యూట్యూబ్ నుంచి మానిటైజ్ అయ్యి మనీ రావడానికి హెల్ప్ అవుతుంది. అలా నేను 3000 వాచ్ అవర్స్ వరకు వచ్చాను లాస్ట్ ఇయర్. అలా వచ్చి నా ఫోన్ పోవడం వల్ల 6 మంత్స్ అయితే ఆపేసాను. ఇంకా అంతే, నాకు 3000 వాచ్ అవర్స్ 1 ఇయర్ లోపు వచ్చేసినాయి. ఇంకా 1000 వాచ్ అవర్స్ అయితే ఇంకా నా ఛానల్ మానిటైజ్ అయిపోయేది. నాకు ఇలా వాచ్ అవర్స్ పోతాయని తెలియక నేను అలా సైలెంట్గా ఉండి వీడియోస్ పెట్టడం మానేశాను. ఇంకంతే 3000 వాచ్ అవర్స్ నుంచి 1000 వాచ్ అవర్స్ వరకు తగ్గిపోయినాయి. అప్పుడు అర్థమైంది మనం 1 ఇయర్ లోపు వీడియోస్ ఆపేసిన, ఇలా కన్సిస్టెన్సీ లేకపోయినా వాచ్ అవర్స్ అన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఆ వాచ్ అవర్స్ అన్నీ గెయిన్ చేసుకోవాలని ఇప్పుడు 3000 నుంచి 1000కి తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ వాటన్నిటినీ గెయిన్ చేసుకోవాలంటే అసలు ఎంత కష్టపడుతున్నానంటే ఇప్పుడు వాచ్ అవర్స్ కోసం. సబ్స్క్రైబర్స్ వచ్చిన వాచ్ అవర్స్ లేకపోతే వేస్ట్, ఛానల్లో డబ్బులు అనేవి రావు కదా. సో ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేవి కావాలంటే ఖచ్చితంగా రోజు వీడియో పెట్టాలి. ఆ వీడియో ఎక్కువ మంది చూసేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే ఎక్కువ మంది చూస్తారు, చివరి వరకు చూస్తారని మనం ప్లాన్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు చూసే దాన్ని బట్టి మనకు వాచ్ అవర్స్ వచ్చి మానిటైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎవరు మధ్యలో ఆపొద్దు. 1 ఇయర్ లోపు 4000 వాచ్ అవర్స్ వచ్చే వరకు ఆపొద్దు. కావాలంటే 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మీ ఛానల్లో మానిటైజ్ అయిన తర్వాత ఆపేయండి. ఆపేసి మీకు ఇష్టం ఉన్నప్పుడు పెట్టుకోండి. కానీ మానిటైజ్ అయ్యే వరకు మాత్రం ఎవరు ఆపొద్దని నేనైతే తెలుసుకున్నాను. ఎప్పటి నుంచి నేనైతే ఫిక్స్ అయ్యి ఇలా రోజుకు ఒక వీడియోని పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మన యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటాం కదా, మనం చాలామంది చూసిన వాళ్ళు మనందరం ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోము. అలాగే మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని మనం ఆశపడకూడదు. కాబట్టి మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే అట్లీస్ట్ మనం చూసిన వీడియోని లైక్ చేయాలి. లైక్ చేస్తే మనం చేసిన ఒక లైక్ ఒక ముగ్గురికైనా పాస్ అవుతుంది వీడియో. ఆ ముగ్గురులో ఎవరో ఒకరికి నచ్చి ఎవరో ఒకరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కాబట్టి మనం యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి చేసే ఏకైక హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్, కామెంట్ చేయకపోయినా సరే అట్లీస్ట్ వీడియోని లైక్ చేస్తే వాళ్ళు పడిన కష్టం ఇంకొంతమందికి పాస్ అయ్యి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉండి వీళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరిగి వాచ్ అవర్స్ పెరిగి మానిటైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే యూట్యూబ్లో ఎవరి వీడియో చూసినా సరే ఫస్ట్ అయితే లైక్ చేస్తాను. ఎందుకంటే ఆ వీడియో వెనక వాళ్ళు చాలా కష్టం ఉంటుంది. ఎడిటింగ్, థంబ్నెయిల్, వాయిస్ ఓవర్, ఈ కష్టం అంతా ఉంటుంది. ఆ కష్టం అంతా నాకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా నేను ఎవరి వీడియో చూసినా సరే ఆ వీడియోకి నేను లైక్ చేస్తాను ఇంకొంతమందికి పాస్ అవుతుందని.
వీడియోని. కంటెంట్ మంచిగా ఉండి నచ్చితే ఖచ్చితంగా నేను సబ్స్క్రైబ్ చేసి కమెంట్ కూడా పెడతాను. అలాగే ఒకరిని ఒకరు మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. దట్స్ అబౌట్ వీడియో. బాయ్.